హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కుట్రలు, ఎర్ర సముద్రంలో హౌతీ దాడులు, అరేబియా సముద్రంలో పైరేట్ల పరేషాన్, ఇలా ప్రపంచ రవాణాకు కీలకమైన సముద్ర మార్గాలు ఏమాత్రం సురక్షితం కాకుండా పోయాయి. ఇలాగే వదిలేస్తే ఈ పరిస్థితులే ప్రపంచ మాంద్యానికి దారితీయడం పెద్ద విషయమేం కాదు. మరి అలాంటి సముద్ర మార్గాలను కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి? కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి. కానీ సరిహద్దుల్లో శత్రువుపై ఫోకస్ చేసినంత ఈజీ కాదు సముద్రాల్లో భద్రతను పెంచడం అంటే. అందుకే నడి సముద్రంపై నిఘా పెట్టేందుకు ప్రపంచానికి మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ అవసరమవుతున్నాయి. అలాంటి అత్యాధునిక డ్రోనే నేవీకి అందింది. దాని పేరే దృష్టి. తన దూరదృష్టితో శత్రు కదలికలపై నిఘా పెట్టడమే కాదు, వారి అంతు చూడ్డానికి కూడా వెనకాడది డ్రోన్. ఇంతకు మహాసముద్రాల్లో మన దృష్టి యాక్షన్ ఎలా ఉండబోతోంది? మహాసముద్రాల్లో మారబోతున్న భారత నేవీ యాక్షన్. నేవీ చేతికి మొదటి స్వదేశీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. హిందూ మహాసముద్రం నుంచి ఎర్ర సముద్రం వరకు దృష్టి. గత 2-3 నెలలుగా ఎర్ర సముద్రం ఎలా ఎరుపెక్కుతోందో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది. ఆ సముద్ర మార్గాన్ని అడ్డగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ తో సంబంధాలు ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. అమెరికా సహా 10కి పైగా పశ్చిమ దేశాలు ఎర్ర సముద్రంలో మాటు వేసిన రిజల్టులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అత్యాధునిక వాటర్ డ్రోన్లను సైతం హౌతీలు అస్సలు విడిచిపెట్టడం లేదు. దీంతో అగ్రరాజ్యం అమెరికాకి ఏం చేయాలో పాలుపోక తల పట్టుకోవలసిన పరిస్థితి. ఇటు అరేబియా సముద్రం విషయానికి వస్తే ఈ వాణిజ్య మార్గంలో పైరేట్ల దాడులు ఊహకందడం లేదు. నిత్యం గస్తీ కాస్తున్నప్పటికీ అరేబియాలో పైరేట్ల అరజడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల 2 కార్గో నౌకల్ని సముద్రపు దొంగలు హైజాక్ చేయడం, వారి నుంచి మన నేవల్ కమాండోలు ప్రాణాలకు తెగించి నౌకలను సిబ్బందిని విడిపించడం వంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఇక మన హిందూ మహాసముద్రం విషయానికి వస్తే ఇక్కడ డోటీ డ్రాగన్ నిఘా నేత్రాలను తెరుచుకునేందుకు ఎన్ని కుట్రలు చేస్తోందో కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఈ విజువల్స్ అరేబియా సముద్రంలో హైజాక్ కు గురైన ఎంవి లీలా నార్ఫోక్ నౌకవి. ఈ దృశ్యాలు క్యాప్చర్ చేసింది ఎవరో తెలుసా? అరేబియా సముద్రంలో గస్తీ కాస్తున్న అడ్వాన్స్డ్ ప్రెడేటర్ MQ-9B డ్రోన్. ఎర్ర సముద్రంలో అయినా, హిందూ మహాసముద్రంలో అయినా, అరేబియా సముద్రంలో అయినా అలజడులకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలనే ప్రశ్నకు ఆన్సర్ కూడా ఈ విజువల్స్ లోనే ఉంది. ఎందుకంటే హైజాక్ కు గురైన ఎంవి లీలా నార్ఫోక్ నౌకను విడిపించడంలో MQ-9B ప్రెడేటర్ డ్రోన్ దే కీ రోల్. ఆ డ్రోన్ హైజాక్ అయిన నౌకను గుర్తించి ఆయుధాలు ఎక్కుపెట్టి అడ్డగించడంతోనే ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎప్పుడైతే MQ-9 యాక్షన్ లోకి దిగి నౌకను గుర్తించిందో ఆ తర్వాత మన కమాండోలు హెలికాప్టర్ నుంచే పైరెట్లకు వార్నింగ్ ఇవ్వడంతో హైజాక్ చేసిన నౌకను విడిచి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరారయ్యారు. ఈ మొత్తం మిషన్ లో ఆ అడ్వాన్స్డ్ డ్రోన్ దే కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ ప్రపంచానికి MQ-9 తరహా డ్రోన్లు అవసరమయ్యాయి, మరీ ముఖ్యంగా ఇండియాకు. అందుకే భారత్ చాలా కాలంగా అత్యాధునిక డ్రోన్లపై ఫోకస్ చేసింది. ఇప్పుడు తొలి రిజల్ట్ అందుకుంది. దృష్టి 10 స్టార్ లైనర్. భారత అమూల పొదిలో చేరిన మొట్టమొదటి స్వదేశీ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ ఇదే. ఈ డ్రోన్ అమెరికన్ ప్రెడేటర్ డ్రోన్ కు ఏమాత్రం తీసిపోదు. దృష్టి 10 స్టార్ లైనర్ డ్రోన్ ను అదాని డిఫెన్స్ ఏరోస్పేస్ హైదరాబాద్ ఫెసిలిటీలో తయారు చేసింది. ఈ డ్రోన్ సిద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ కంపెనీ ఎల్బిట్ సిస్టమ్ ద్వారా సాంకేతికత సాయం కూడా తీసుకున్నారు. దృష్టి డ్రోన్ మొదటి ప్రధాన ఆయుధం. దీనిని అదాని డిఫెన్స్ భారత సాయుధ దళాలకు అందించింది. ఈ డ్రోన్ ఎల్బిట్ సిస్టమ్ హెర్మేస్ 900 స్టార్ లైనర్ డ్రోన్ కి రూపాంతరం. దృష్టి 10 స్టార్ లైనర్ ఫీచర్ల విషయానికి వస్తే ఈ డెడ్డీ డ్రోన్ ను అన్ని రకాల వాతావరణంలో ఆపరేట్ చేయొచ్చు. 70% స్వదేశీది. 36 గంటల పాటు నిరంతరం ఎగరగలదు. డ్రోన్ 450 కిలోల వరకు పేలోడ్ ను మోయగలదు. ఎక్కడికైనా డెలివరీ చేయొచ్చు. డ్రోన్ లో పేలోడ్ కోసం 3 హార్డ్ పాయింట్లు ఉన్నాయి. అవసరమైతే అందులో వెపన్స్ కూడా క్యారీ చేయొచ్చు. అంతేకాకుండా ఈ డ్రోన్ 30,000 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. నిఘా విషయంలోనూ దృష్టి టాప్ లో ఉంటుంది. వీటన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, దృష్టి డ్రోన్ నిర్వహణ చాలా సులభం. ఇందులో శాటిలైట్ కమ్యూనికేషన్, లైన్ ఆఫ్ సైట్ డేటా లింకులు ఉన్నాయి. వీటితో ఎప్పటికప్పుడు డేటా బదిలీ చేసుకునే వీలుంది. ఇక అమెరికన్ ప్రెడేటర్ డ్రోన్ తో దృష్టిని కంపేర్ చేస్తే MQ-9 రీపర్ డ్రోన్లను అమెరికా సంస్థ ఆటమిక్స్ ఏరోనాటికల్ వ్యవస్థ అభివృద్ధి చేసింది. నింగి, నేల, నీరు ఎక్కడైనా సరే ఇవి పనిచేయగలవు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా, శత్రు దేశాల రహస్యాల సేకరణలో వీటిని ఉపయోగించొచ్చు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ లో 2 పైలట్లు డ్రోన్ ను నియంత్రిస్తారు. ఆటోమేటిక్ టేక్ ఆఫ్, ల్యాండింగ్, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సదుపాయాలు ఉన్నాయి. ఈ డ్రోన్లు 50,000 అడుగుల ఎత్తులో 30 నుంచి 40 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలుగుతాయి. 240 నాట్స్ ట్రూ ఎయిర్ స్పీడ్ వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. అంతేకాకుండా
అంతేకాకుండా ఈ డ్రోన్లు ఫైటర్ జెట్లు చేసే పనులను కూడా చేస్తాయి. అంటే శత్రు లక్ష్యాలపై క్షిపణులతో, మందుగుండు సామగ్రితో దాడి చేయడం వంటివి చేయొచ్చు. ఈ సాయుధ డ్రోన్లకు 12,177 కిలోల బరువైన పేలోడ్ ను, 114 హెల్ ఫైర్ క్షిపణులు, GBU-12 పేవ్వే లేజర్ గైడెడ్ బాంబుల్ని మోసుకుపోయే సామర్థ్యం ఉంది. వీటికి నిఘా సామర్థ్యం కూడా ఉంది. అధునాతన కెమెరాలు, సెన్సర్లు, రాడార్లతో సరిహద్దుల వద్ద నిఘా పెట్టడం ద్వారా సెన్సిటివ్ అంశాలను అత్యంత స్పష్టంగా ఫోటోలు తీసి పంపగలవు. అందుకే అమెరికన్ ప్రెడేటర్ డ్రోన్లకు ప్రపంచంలో అంత డిమాండ్. ప్రపంచంలో డ్రోన్లకు డిమాండ్ పెరగడానికి సముద్ర మార్గాల్లో జరుగుతున్న పరిణామాలే రీజన్. ప్రపంచ నౌకా రవాణాలో 30%, వ్యాపారంలో 12%, సముద్ర జలాలపై పెట్రోలియం వాణిజ్యంలో 10%, మధ్యధరా ప్రాంతాన్ని హిందూ మహాసముద్రంతో కలిపే ఎర్ర సముద్రం మీదుగానే జరుగుతాయి. ప్రపంచ మాట ఎలా ఉన్నా అంతర్జాతీయ శక్తిగా ఎదగాలనుకుంటున్న ఇండియాకు సముద్ర మార్గమే కీలకం. ఉత్తరాన హిమాలయాలు, పశ్చిమాన శత్రుత్వం వహించే పాకిస్తాన్ ఉన్నందున మిగిలిన దిక్కుల్లో వాణిజ్యానికి సంబంధించి ఆచరణలో భారత్ ద్వీపదేశమే. అందుకే మనకు సముద్ర వాణిజ్యం కీలకమనేది. మన దేశ వాణిజ్య పరిమాణంలో 98%, విలువలు 68% సముద్ర మార్గాల్లోనే సాగుతాయి. దానికి తగ్గట్టే హిందూ మహాసముద్ర ప్రాంతానికి కాపలా పాత్రను భారత్ పోషిస్తోంది. వాణిజ్యం పెరగాలంటే మిత్ర దేశాలతో కలిసి ఈ సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచాలి. ఆ పనే భారత్ చేస్తోంది. ఆ భరోసా కల్పించే క్రమంలోనే దృష్టి తరహా డ్రోన్ల అభివృద్ధిపై ఫోకస్ చేసింది. ఇప్పుడు తొలి ఫలితం కూడా అందుకుంది. It now enables the Navy and the maritime security agencies to take proactive action to, we call it VBSS, Visit Board Search Seize. So we are now empowered by it, and we have decided that we will board any suspicious dhow, ship, or craft, fishing vessel, whatever it is. We'll board them, look for piracy triggers, and if they are, we'll take. If we find any, we'll take action. దృష్టి 10 స్టార్ లైనర్ లాంటి డ్రోన్ల అభివృద్ధి ద్వారా సరిహద్దులు, సముద్రాల్లో రక్షణతో పాటు మరో అంశం కూడా ఇండియాకు కలిసొస్తుంది. అంతర్జాతీయ ఆయుధ వాణిజ్యంలో ఇలాంటి అడ్వాన్స్డ్ డ్రోన్ల హవానే నడుస్తోంది. ప్రపంచ దేశాలు అమెరికన్ ప్రెడేటర్ డ్రోన్లు కొనాలని ప్లాన్ చేస్తున్నా అందుకు అక్కడి చట్టసభల ఆమోదం, అధిక ధరలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అదే భారత డ్రోన్లను కొనాలనుకుంటే ఆ పంచాయతీలేవి ఉండవు. పైగా అమెరికా డ్రోన్లతో పోలిస్తే దృష్టి 10 స్టార్ లైనర్ ధరలు మరి అంత ఎక్కువ ఉండకపోవచ్చు. ఈ రెండు డ్రోన్లలో పేలోడ్ కెపాసిటీ మినహా మరి అంతగా తేడాలు కూడా లేవు. సింపుల్ గా చెప్పాలంటే సరిహద్దు, సముద్రాల్లో నిఘా, రక్షణ వ్యవహారాల్లో మన దృష్టి ప్రపంచం దృష్టిని ఆకట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే తేజస్ తర్వాత ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంతర్జాతీయ ఆయుధ మార్కెట్ ను ఏలడం ఖాయం. సింపుల్ గా చెప్పాలంటే భారత్ ను డ్రోన్ హబ్ గా నిలబెట్టాలనే మోడీ సర్కార్ కల కూడా నెరవేరుతుంది.